ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్ల భాగంగా, అది కూడా ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు అందరూ కూడా ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి నెల కూడా మనకి 3 నెలల ముందుగానే ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకుని తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి సేవలు తరించండి. మనకి నవంబర్ నెలకు కానీ లేదా సెప్టెంబర్ నెలకు కానీ అక్టోబర్ మంత్కి సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఈ నెల అంటే ఆగస్టు నెల 18వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోటా చొప్పున స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్లు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ముందుగా అయితే మనకి నవంబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క ఆర్జిత సేవ లక్కీ డిప్, దీన్ని ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటాం, లేదా స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లు అని కూడా పిలుస్తూ ఉంటామండి. ఇందులో మనకి 4 రకాల స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పాదపద్మరాజన సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ సేవలకు ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళు తిరుమల శ్రీవారి యొక్క సేవలో పాల్గొన్న తర్వాత స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దీన్నే విఐపి దర్శనం అని లేదా ఎల్లవన్ దర్శనం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అతి తక్కువ రేట్లో తిరుమల శ్రీవారిని దగ్గరే వెళ్ళి చూసేటువంటి సేవల్లో ఇదొక సేవ, ఇదొక మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారిని దగ్గరే వెళ్ళి చూడాలి అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశం. ప్రతి నెల కూడా లక్కీ డిప్లో పాల్గొంటే ఏదో ఒక నెలలో మీరు సెలెక్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ఏ విధంగా లక్కీ డిప్లో పాల్గొనాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి నవంబర్ నెలకి రేపు ఆగస్టు నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఆగస్టు నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా, అంటే 2 డేస్ పాటు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మీరు టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ముందుగా ఈ లక్కీ డిప్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే 2 పాల్గొనవచ్చు. లేదు అనుకుంటే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ లక్కీ డిప్లో మనకి 2 డేస్ పాటు లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనకి అదే రోజు అంటే ఆగస్టు నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల తర్వాత అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు ఏ సేవ అయితే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ 2 డేస్ పాటు టీటీడీ దేవస్థానం అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సుప్రభాత సేవ అయితే ₹120, తోమల సేవ అయితే ₹220, అర్చన సేవ అయితే ₹220, అష్టదళ పాదపద్మరాజన సేవ అయితే ₹1250 చొప్పున ఈచ్ పర్సన్ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టిన తర్వాత పూర్తిగా మీరు ఈ సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో సుప్రభాత సేవ అంటే 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మిగిలిన 3 సేవలకి అంటే తోమల సేవ కానీ, అర్చన సేవ కానీ, అష్టదళ పాదపద్మరాజన సేవలకి చిన్న పిల్లలతోటి మీరు వెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో పే చేసిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఫోటో కూడా 1 MB లోపు ఉండాలి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా లక్కీ డిప్లో పాల్గొన్న తర్వాత ఈ అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి SMS అయితే రావడం జరుగుతుంది, కొంతమందికి SMS రాదండి. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఏ మొబైల్ నెంబర్తో అయితే మీరు లాగిన్ అవి లక్కీ డిప్లో పాల్గొన్నారో అదే మొబైల్ నెంబర్ తోటి ఆగస్టు నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీరు లాగిన్ అవి మనకి టాప్లో హిస్టరీ ఉంటుందండి. అక్కడ చెక్ చేసుకుంటే మనకి ఈ డిప్ అని ఉంటుంది, అంటే ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. అక్కడ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే నేను చెప్పినట్లుగా ఈ అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో పే చేసి మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. మళ్ళీ 2 డేస్ పాటు మీకు అవకాశం ఉంటుందని చెప్పిన కదండి. అంటే ఆగస్టు నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి ఆగస్టు నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మీకు అమౌంట్ కట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా
నవంబర్ నెలకు సంబంధించిన స్వామివారికి దర్శన టికెట్ల భాగంగా అదే నెలలో అంటే ఆగస్టు నెలలో 21వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారికి ఆర్జిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. వీటిని కూడా మనం ఆర్జిత సేవలను పిలుస్తామండి. ఇందులో మనకి కళ్యాణం కానీ, ముంజల సేవ కానీ, సహస్ర దీప అలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇది లక్కీ డిప్ అట కాదండి, డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. మనకి ఒక పావు గంట లోపే ఈ టికెట్లు అయితే ఆల్మోస్ట్గా మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా ఫాస్ట్గా మీరు బుక్ చేసుకుంటే ఈ టికెట్లని మీరు బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత మీరు శుభోదయం ఎంట్రీ ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో కళ్యాణం కానీ, ముంజల సేవ కానీ స్వామివారికి ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయి. అంటే మహాద్వారం దాటిన తర్వాత మనకి ధ్వజస్తంభానికి రైట్ సైడ్ ఉంజల మండపం ఉంటుంది, అక్కడ ఉంజల సేవ జరుగుతుంది. మనకి లెఫ్ట్ సైడు తులాభారం దాటిన తర్వాత మనకి కళ్యాణోత్సవం మండపం ఉంటుంది, అక్కడ కళ్యాణం జరుగుతుంది. మిగిలినటువంటి 2 సేవలు ఏవైతే ఉన్నాయో అంటే సహస్ర దీప అలంకరణ సేవ కానీ లేదా ఆర్జిత బ్రహ్మ సేవలు కూడా ఈ 2 కూడా మనకి ఆలయానికి బయట జరుగుతాయండి. ఇది మనకి ఆ సేవలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు శుభోదయం ఎంట్రీ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం కూడా జయ విద్యల దగ్గర నుండి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఇందులో కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే పాల్గొన్నారు. టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఇందులో సహస్ర దీప అలంకరణ సేవ కానీ లేదా ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ కానీ, ముంజల సేవ కానీ ఈచ్ పర్సన్కి 500 రూపాయలు ఉంటుంది. అంతేగాని వీటిని 500 రూపాయల దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా అదే రోజున అంటే ఆగస్టు నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు, దీన్ని మనం ఆన్లైన్ సేవని లేదా 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఈ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఇందులో 2 స్టెప్ అయితే ఉంటాయి. వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒక స్టెప్, రెండోది వర్చువల్ సేవ డేట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో దాని కిందే మీకు దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి కూడా మీకు ఉంటుందండి. మీరు దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క ఆర్జిత సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది దర్శన టికెట్ మాత్రమే. మీరు ఇంటి దగ్గర కూర్చుని ల్యాప్టాప్లో కానీ, టీవీలో కానీ, మొబైల్ ఫోన్లో కానీ తిరుమల కొండపై జరుగుతున్న మీరు ఏ సేవ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో ఆ సేవను చూసిన తర్వాత మీరు ఏ డేట్కి అయితే స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో ఆ డేట్కి మీరు తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళు ఏ విధంగా ఎస్సీడీ కాంప్లెక్స్ నుండి వెళ్ళి దర్శించుకుంటారో మీరు అదే విధంగా అదే రూట్లోకి అదే లైన్లోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు శుభద దర్శనం ఉండదండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, శుభద దర్శనం ఉండదు. మీరు 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారో మీరు అదే విధంగా వెళ్ళి జయ విద్యల దగ్గర దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ వర్చువల్ సేవ టికెట్ అంటే కేవలం దర్శన టికెట్ మాత్రమే, ఆర్జిత సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 స్టెప్లు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వీళ్ళు మాత్రమే దర్శనానికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఏ రోజునైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ముందు రోజున మీరు వర్చువల్ సేవ డేట్ అయితే బుక్ చేసుకోవాలి. అంటే ఇంటి దగ్గర కూర్చొని చూడడానికి ఒక రోజు కావాలి కదండి. అది మీరు 20వ తారీఖున వెళ్ళాలనుకోండి, ఆ ముందు ఉన్నటువంటి డేట్లో సేవను బుక్ చేసుకోవాలి. అంటే 19వ తారీఖున కానీ, 18వ తారీఖున, 1వ తారీఖున కానీ ఏ డేట్ అయినా పర్వాలేదు. ఆ డేట్లో బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏ డేట్ అయితే సేవ బుక్ చేసుకున్నారో తర్వాత రోజు నుంచి మీకు దర్శన టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో కూడా 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని మీకు కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా నవంబర్ నెలకి రిలీజ్ అవుతున్నటువంటి టికెట్లు బుక్ చేసుకోండి. అదేవిధంగా మనకి 24వ తారీఖున ఆగస్టు నెల ఉదయం 10 గంటలకి అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఒక రోజుకి 750 టికెట్లు అందుబాటులో ఉంటాయి. టికెట్లు పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అండి, భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఈ అంగ ప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకోవచ్చు. సింగిల్గా కూడా మీరు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ అంగప్రదక్షిణ టికెట్లు చాలా ఫాస్ట్గా అంటే 30 సెకండ్స్ లోపే మనకి కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి చాలా ఫాస్ట్గా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది నేను తర్వాత వీడియోలో మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో ఈ అంగప్రదక్షిణ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం, బంగారు వాకిలి, మనం స్వామివారిని జయ విజయల దగ్గర దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడ నుండి పడుకునే పొర్లదండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఇందులో ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత వీళ్ళిద్దరికీ కూడా జయ విజయల దగ్గర నుండి తిరుమల శ్రీవారికి దర్శనం అయితే వీళ్ళకి కల్పించడం జరుగుతుంది. మీకు కూడా 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి
నవంబర్ నెలకి రిలీజ్ అవుతున్నటువంటి యంగ్ టికెట్ని బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. అదేవిధంగా మీకు అదే రోజున అంటే ఆగస్టు నెల 24వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి దర్శన టికెట్లు అంటే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఉంటారు కదండి, 10,000 రూపాయలు ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేస్తారో వీళ్ళకి స్వామివారి యొక్క బిగినింగ్ బ్రేక్ దర్శనం అంటే విఐపి దర్శనం అయితే వీళ్ళకి కల్పించడం జరుగుతుంది. దానికి 500 రూపాయలు. మీరు అకామిడేషన్ కావాలంటే ఇద్దరు డొనేషన్ చేయాలి. అంటే 10,000 ప్లస్ 10,000 20,000 డొనేషన్ చేస్తే మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఒకే రోజున స్వామివారి యొక్క దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా 2 అందుబాటులో ఉంటాయండి. ఇద్దరు సభ్యులు ఎవరైతే కలిపి ఆ డొనేషన్ చేస్తారో వీళ్ళు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే సింగిల్గా వెళ్ళిన వాళ్ళకైతే అకామిడేషన్ అయితే ఎవరండి అంతకని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళకి స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం ఉంటుంది సాయంత్రం 4 గంటలకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. ఈ శ్రీవాణి దర్శన టికెట్లు 3 రకాల కేటగిరీలో మనకు అందుబాటులో ఉంటాయి. 1 3 నెలలు ముందుగానే మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. 2 ఏ రోజుకి ఆ రోజు ఉదయం 9 గంటలకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. లేదు గతంలో ఎవరైతే ముందు డొనేషన్ చేస్తారో వాళ్ళ ఉదయం 8 గంటలకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి 3 ఆఫ్లైన్లో ఎవరైతే తిరుపతి ఎయిర్పోర్ట్లో దేశ విదేశాల నుండి వస్తారో వీళ్ళు బోర్డింగ్ పాస్ చూపించి వీళ్ళు కూడా ఆఫ్లైన్లో ఏ రోజుకి ఆ రోజుకి సముద్రం బట్టి స్వామివారికి దర్శన టికెట్లని మీరు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా ఆగస్టు నెల 24వ తారీఖున అంటే అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్స్ కానీ లేదా దివ్యాంగులు కానీ లేదా మనకి మెడికల్ కేసు ఉన్నవారు ఎవరైతే ఉంటారో అంటే దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళ ముగ్గురు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఫ్రీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా స్పెషల్ దర్శనం అని చెప్పాలి. సీనియర్ సిటిజన్స్ అంటే మీకు వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు జీవిత భాగస్వామి కూడా 50 సంవత్సరాలు ఉండాలండి. మీరు టికెట్లు బుక్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డుని అప్లోడ్ చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. టికెట్ పూర్తిగా ఫ్రీ. అదేవిధంగా మెడికల్ కేసు ఉన్నవారు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా స్వామివారి యొక్క నవంబర్ నెల సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్ని బుక్ చేసుకుని తిరుమల శ్రీవారి సేవలో తరించడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 25వ తారీఖున ఆగస్టు నెల ఉదయం 10 గంటలకి నవంబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 6 మెంబర్స్ వరకు కూడా టికెట్ బుక్ చేసుకుని వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ 300 రూపాయలు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న పిల్లల్ని ఫ్రీగా తీసుకురావడానికి అయితే అవకాశం ఉంటుంది. వీళ్ళకైతే టికెట్ అయితే అవసరం లేదు. అదే రోజున అంటే మనకి ఆగస్టు నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే తిరుపతిలో కానీ లేదా తిరుమల కొండపైన కానీ ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఆన్లైన్లో అకామిడేషన్ దొరకకపోయినా సరే మీరు ఇబ్బంది పడకండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి అక్కడ సిఆర్ ఆఫీస్ దగ్గర 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు ఆఫ్లైన్లో తీసుకుంటూ ప్రయత్నించండి. అదేవిధంగా మనకి రేపు వచ్చేటువంటి అంటే ఇది ఆగస్ట్ కాబట్టి సెప్టెంబర్ నెలకి సంబంధించిన 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్. దీన్ని మనం శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన టికెట్ అని పిలుస్తూ ఉంటాం. ఈ వామన్ టికెట్ కాస్ట్ మీకు 1600 రూపాయలు ఉంటుంది. 2 సభ్యులు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి తిరుపతిలో అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర ఈ వామం అయితే జరుగుతుంది. వామం అనంతరం కూడా మీరు మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల వెళ్ళి తిరుమల శ్రీవారి యొక్క 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా అంటే ఎస్ఐడి కాంప్లెక్స్ ద్వారా మీరు ఎంటర్ అవి తిరుమల శ్రీవారిని జయ విజయాల దగ్గర దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మనకి రేపు ఆగస్టు నెల 26వ తారీఖున ఉదయం 10 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఒక నెల ముందుగానే మనకి వామన్ టికెట్లు అంటే 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనకి సెప్టెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనకి 200 టికెట్ల వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మీకు 26వ తారీఖున కానీ లేదా 27వ తారీఖున కానీ మనకి స్వామివారి యొక్క శ్రీవారి సేవలు కూడా అందుబాటులో ఉంటాయండి. అది డేట్ అన్నది మనకి మారుతుంది కాబట్టి నేను కరెక్ట్గా చెప్పడం లేదు. మనకి
శ్రీవారి సేవ అన్నది అక్టోబర్ మంత్కి మనకి రిలీజ్ అవుతుంది. మన అక్టోబర్ మంత్లో మనకి ఆ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి ఆ కోట ఒకటి, తర్వాత అక్టోబర్ మంత్కి సంబంధించిన మనకి శ్రీవారి సేవలు కోట ఒకటి అన్నది మనకి విడుదల అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి మ్యాక్సిమం 27వ తారీఖున ఉదయం 10 గంటలకి బ్రహ్మోత్సవాలకు సంబంధించి బట్టి కోట అయితే రిలీజ్ అవుతుందండి. 27వ తారీఖున ఉదయం 11 గంటలకి అక్టోబర్ మంత్కి సంబంధించి బట్టి కోట అయితే మనకి రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలకు వెళ్ళి తిరుమల శ్రీవారి సేవలు తరించాలనుకుంటున్నారో మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ సేవను బుక్ చేసుకోండి. మనకి బ్రహ్మోత్సవాలకైతే కామన్గా శ్రీవారి సేవ ఒకటి మాత్రమే అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా అక్టోబర్ మంత్కి సంబంధించిన కోటాలో శ్రీవారి సేవ, పరకమణి సేవ, నవనీత సేవ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మనకి రిలీజ్ అవుతున్నటువంటి టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.